జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు క్యూ కట్టారు ఓటర్స్. పలు పోలింగ్ బూత్లలో కాసేపు ఈవీఎంలు మొరాయించాయి. 11 పోలింగ్ బూత్లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. షేక్పేట్, రెహమత్ నగర్లోని పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. ఓటింగ్ నిలిచిపోవడంతో క్యూ లైన్లలోనే వెయిట్ చేస్తున్నారు ఓటర్స్. ఇక ఈవీఎంలను సరిచేసే పనిలో పడ్డారు అధికారులు. శ్రీనగర్ కాలనీ డివిజన్ నాగార్జున సాగర్ సంక్షేమ సమితి పోలింగ్ బూత్లోనూ సమస్యలు తలెత్తాయి. షేక్పేట్లోని ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఒక బూత్లో ఈవీఎం పనిచేయలేదు. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూల్లో 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక ఇందులోనే దాదాపు 10,000 మంది ఓటర్లు ఓటేయనున్నారు. యూసఫ్గూడ చెక్పోస్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. రైట్గా యూసఫ్గూడ చెక్పోస్ట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకి షరీఫ్ లైవ్లో అందిస్తారు. షరీఫ్, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటలకి కరెక్ట్గా స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. గంట కాబోస్తోంది. ఒక్కొక్కరుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. చాలా సంస్కరణలు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. మరోవైపు లాస్ట్ ఇయర్ కంటే పోలిస్తే అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని చెప్పి ఓటు వినియోగించుకున్నటువంటి ఓటర్స్ అంతా కూడా వచ్చి ఫీడ్బ్యాక్ చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడే మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు క్యాస్ట్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ డివిజన్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్తో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఉన్నటువంటి దాదాపు ఒక పోలింగ్ స్టేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా కలియ తిరిగి వస్తున్నారు. మరి కాసేపట్లోనే నవీన్ యాదవ్ ఇక్కడికి వచ్చి తన ఓటును వినియోగించుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులంతా కూడా ఎలక్షన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎవరైతున్నారో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి వస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెసులుబాటుగా అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఒకవేళ ఈవీఎంలు మొరాయించడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈవీఎంస్ ఏమైనా మొరాయిస్తే కనుక వెంటనే వాటిని రీప్లేస్ చేయడానికి రిజర్వ్ ఈవీఎంలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర అదనంగా ఈవీఎంలను రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు వెంకటగిరి పోలింగ్ స్టేషన్ దగ్గర మొత్తం 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గతంలో వచ్చేటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేటువంటి ఓటరు ఒకవేళ ఫోన్లు కానీ లేదంటే ఏమైనా పర్సనల్ బిలాంగింగ్స్ ఏవైనా ఉంటా కనుక వాటిని వాళ్ళే ఇంటి దగ్గర పెట్టి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ సెపరేట్గా ఒక ప్రత్యేకించి మొబైల్ ఫోన్స్కి డిపాజిట్ సెక్షన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొబైల్ ఫోన్ని డిపాజిట్ చేసేయడానికి ప్రత్యేకించి ఒక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి వాళ్ళకి టోకెన్స్ని జారీ చేస్తారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒకవేళ ఆ పర్సన్ దగ్గర మొబైల్ ఫోన్స్ కానీ పర్సెస్ కానీ వేరే బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఇక్కడ డిపాజిట్ చేస్తే ఆ రకంగా టోకెన్ సిస్టమ్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది బహుశా ఇది మొదటిసారిగా ప్రస్తుతానికైతే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ పూర్తి ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఎప్పటికప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్స్, ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా డ్రోన్ మానిటరింగ్ జరుగుతోంది. డ్రోన్ కెమెరాస్తో మానిటరింగ్ చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు చాలా ఏళ్ళుగా ఓటు వేస్తున్నారు. సో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? ఒక ఓటు వేయడానికి ఎంత సమయం పడుతుంది? పర్లేదండి, ఎంబడే అయిపోయింది. 1 మినిట్లో అయిపోయింది, పర్వాలేదు, బాగానే ఉందండి. సో అప్పుడు పేపర్ విధానం ఉంటుండే, ఇప్పుడు 1 బటన్ నొక్కితే ఓటు పడుతుంది. ఎట్లా ఉంది? అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుంది? లేదు, కరెక్ట్, బాగానే ఉంది. ముందు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందండి. మంచిగా ఈజీగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. మంచిగా మొబైల్స్ తెస్తే ఇంటికాడ పెట్టుకోండి అని చెప్తుండే. అవునవును, అంటే ఇక వాళ్ళ పని సెక్యూరిటీ బట్టి ఉంటుంది కదండి. వాళ్ళ వసతులు బట్టి గవర్నమెంట్ ఎలా చెప్పారు అలా నడుస్తుంది కదా. పర్లేదు, మంచిగా ఉందండి. కాలేజ్ డేస్ నుంచి ఓటు హక్కు వినియోగిస్తున్నారు. చాలా మంది యువత, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, ఓటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఓటు హక్కు వేయడానికి రారు, ఓటు వేసుకోవడానికి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది కంపల్సరీ యూజ్ చేయాలండి, 100% యూజ్ చేయాలి. లాస్ట్ మనం గత ఎలక్షన్ అయినప్పుడు చాలా పర్సెంట్ 20 అయింది, 24% అయింది. అంటే హాలిడే ఇచ్చారు. హాలిడే ఇంట్లో పడుకోవడం కాదు, కంపల్సరీ ఓటు వేయాల్సిన హక్కు వినియోగించాలి. మనిషికి ఆయుధం, ఇది ఆయుధం యూజ్ చేసుకోవాలి. ఇది ఓటు వేయని వాడికి నాకు తెలిసి ఫైన్ ఏదో వేయాలంటే కంపల్సరీ ఓటు వినియోగించాలి. ఓటు వేయాల్సిందే, తగిన శాస్తి చెప్పాలి. గవర్నమెంట్ వాళ్ళకి జస్ట్ వార్నింగ్ ఇవ్వాలి, ఓటు వేయాల్సిందని.
ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఒక సిన్సియర్ అప్పీల్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా అప్పీల్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆర్వి కర్ణన్ కూడా మీడియాతో మాట్లాడుతూ పర్సంటేజ్ పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటును హక్కుగా వచ్చి వినియోగించుకోవాలనేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సిన్సియర్ అప్పీల్ చేస్తున్నారు. ఓటు హక్కు వేసినటువంటి పెద్దలు కూడా మనం ఉదయం నుంచి కూడా పలు స్టేషన్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం. వీల్ చైర్స్ పైన వచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంట్రెస్టింగ్గా వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, తమ హక్కును ఓటు హక్కుగా మలుచుకోవాలనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు వాలంటీర్స్ని కూడా అక్కడక్కడ పోలింగ్ స్టేషన్స్ దగ్గర వాలంటీర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా వృద్ధులు కనుక వస్తే కనుక వాళ్ళు నడవడానికి వీలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళ కోసం వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు, వీల్ చైర్స్ని ప్రతిసారి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఈ రకంగా వీల్ చైర్స్ని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ నడవలేని వాళ్ళు లేదంటే వృద్ధులు పేషెంట్స్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళు కూడా చాలామంది ఓటు వినియోగించుకోవడానికి వస్తారు. వాళ్ళకు వెసులుబాటుగా ఈ రకంగా ఏర్పాటు చేశారు. ఒకసారి మాట్లాడదాం. ఓటర్స్ మనతో ఉన్నారు. ఎప్పటి నుంచి వేస్తున్నారమ్మా ఓట్స్? ఒక 4-5 ఇయర్స్ నుంచి. ఎట్లా డిఫరెన్సెస్ ఏం చూశారు? డిఫరెన్సెస్ అంటే ఓకే, గుడ్, అంత బాగానే ఉందండి. తెలంగాణ అయిపోతుందా లేదంటే చాలా ప్లేసెస్లో కొంచెం అయిపోతుంది. ఓటు హక్కు వేయని వాళ్ళు, ఓటు వినియోగించుకొని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చాలామంది యూత్ ఓటా మనం ఎందుకు వేస్తాంలే అనేటువంటి ధోరణితో ఉంటారు. వేస్తేనే మంచిదండి, వేస్తేనే మనకు రైట్ ఆర్ గుడ్ అనేది తెలుస్తుంది. అది ఓకే ఓకే. ఇది మొత్తానికి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నారు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఖచ్చితంగా వినియోగించుకోవాలనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఏ అభ్యర్థికి తాము ఓటు వేయకుంటే నోటా ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నోటా కూడా వేసుకోవచ్చు. కానీ తమ అకంటూ బాధ్యతగా చాలామంది వచ్చి ఓటులో పాల్గొనాలనేటువంటి అంశాలను అయితే ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఖచ్చితంగా తమ అభ్యర్థి మెజార్టీతో గెలుపొందుతాడనేటువంటి ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే యూసఫ్గూడ పలు డివిజన్స్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ దగ్గర అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పరిశీలన చేశారు. ఇంటరాక్ట్ కూడా మీడియాతో అయ్యారు. ఎలక్షన్ కమిషన్ పూర్తి ఏర్పాట్లను కూడా చేస్తోంది. ఓటర్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను, అన్ని వెసులుబాట్లను చేసిందనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఓటు పర్సంటేజ్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులు కూడా అదే చెప్తున్నారు. ఓటు పర్సంటేజ్ పెరిగితే కనుక తమ గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. సో మరి కాసేపట్లోనే నవీన్ యాదవ్ ఇక్కడికి వచ్చి ఓటును వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. వెంకటగిరి ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లోనే నవీన్ యాదవ్ ఇక్కడ ఓటు వినియోగించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.